హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు ఇట్లాంటి టాప్స్ మనకు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదండి. ఈ టాప్స్కి హ్యాండ్ ఎలా అటాచ్ చేసుకోవాలన్నది చూద్దాం. ఇట్లాంటి లైనింగ్ పీస్ ఒకటి తీసుకోండి. అది టాప్కి మ్యాచింగ్ కలర్ ఉండేటట్టుగా చూసుకోండి. ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకుని 2 హ్యాండ్స్ కలిపి కట్ చేసుకుంటున్నాం. 4 ఫోల్డింగ్స్లో క్లాత్ని వేయండి. కరెక్ట్గా టాప్ యొక్క చంక రౌండ్ ఎంతైతే ఉందో ఒకసారి మెజర్ చేసుకుని దానికి ఒక 1 ఇంచ్ తగ్గించుకుని మన హ్యాండ్ వెడల్పు అనేది తీసుకోవాలి. ఫ్రిల్స్ లెంత్ ఎంత ఉందనేది ఒకసారి చెక్ చేసుకోండి. అంటే హ్యాండ్ ఫ్రిల్స్ కంటే పొడవు అవ్వకూడదు కాబట్టి హ్యాండ్స్ లెంత్ ఒకసారి చెక్ చేసుకుని టాప్కి ఇచ్చిన ఫ్రిల్స్ కంటే ఒక 2 ఇంచెస్ తగ్గించి లోపల హ్యాండ్ లెంత్ అనేది పెట్టుకోండి. కింద ఫోల్డింగ్కి ఒక 1/2 ఇంచ్ పెట్టుకుని పైన ఖర్చుకి ఒక 1/2 ఇంచు యాడ్ చేసుకోండి. హ్యాండ్ డౌన్ కోసం 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా 1 ఇంచ్కి మార్క్ చేసి అక్కడ నుంచి హ్యాండ్ డౌన్ దగ్గరికి క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు టేపు సగానికి మడిచి అక్కడ ఒక గీత పెట్టుకుని ఒక 1/2 ఇంచ్ పైన 1/2 ఇంచ్ కింద వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్ అనేది డౌన్ చేసుకుంటూ రావాలి. కింద హ్యాండ్ లూజ్ ఎంత ఉన్నది అన్నది చెక్ చేసుకుని అది కూడా మార్క్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ని కట్ చేసుకోండి. ఈ హ్యాండ్స్ అనేవి ఎంతో ఈజీగా అటాచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు టాప్ యొక్క చంక రౌండ్ దగ్గర ఒక 1 ఇంచ్ వరకు కుట్టు ఓపెన్ చేసుకోండి. మన హ్యాండ్ అటాచ్ చేయడానికి వీలుగా. హ్యాండ్ అటాచ్ చేయడం కూడా 2 విధాలుగా చెప్తానండి. ఏది మీకు ఈజీగా ఉంటే ఆ మెథడ్లో మీరు హ్యాండ్ అనేది అటాచ్ చేసుకోవచ్చు. కింద అంచు ఉంది కాబట్టి 1/2 ఇంచ్ ఫోల్డ్ చేస్తున్నాను. ఈ అంచు అనేది లేకపోతే 1 ఇంచ్ ఫోల్డింగ్కి మీరు మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా కుట్టు వేసుకోవాలి. రెండు హ్యాండ్లు కూడా రెడీ చేసుకోండి. హ్యాండ్ లెంత్ ఎంతైతే ఉండాలో అక్కడ వరకు మార్క్ చేసుకుని ఒక మెథడ్ చూద్దామండి. ఫస్ట్ కరెక్ట్గా టాప్ యొక్క ఆర్మ్ ఉంది కదా, చంక రౌండ్ దగ్గర మిడిల్లో ఒక మార్క్ చేసుకుని హ్యాండ్ కింద టాప్ ఏమో పైకి వచ్చేలా పెట్టాలి. ఈ విధంగా మధ్య నుంచి స్టార్ట్ చేయండి.
హ్యాండ్ అటాచ్ చేసుకోవడం అనేది మధ్య నుంచి స్టార్ట్ చేయాలి. ఫ్రిల్స్ ప్లస్ టాపు హ్యాండ్ మొత్తం 3 వీటి మీద కుట్టు పడేటట్టుగా చూసుకుంటూ కుట్టు వేసుకోవాలి. ఈ మెథడ్లో హ్యాండ్ అటాచ్ చేస్తే ఖర్చు అనేది కరెక్ట్గా సరిపోతుంది. 2 వైపులా కూడా ఈక్వల్గా హ్యాండ్ అనేది వస్తుంది. అదేవిధంగా అవతలి సైడ్ కూడా కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ పార్ట్ పైన ఉంటుంది, ఫ్రిల్స్ టాపు కిందకు వస్తున్నాయి కుట్లు చూసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టు వేసుకోండి. మీకు కావాలనుకుంటే హ్యాండ్ పైన మరొక కుట్టు కూడా వేసుకోవచ్చు. డబల్ స్టిచ్ వేసుకుంటే ఇంకా స్ట్రాంగ్గా వస్తుంది. ఇప్పుడు రెండో పద్ధతిని కూడా చూద్దాం. సేమ్ హ్యాండ్ లెంత్ ఎంతైతే కావాలో అంత మార్క్ చేసుకుని ఈ విధంగా టాప్ తీసుకుని హ్యాండ్ మధ్యలో ఒక మార్క్ చేసుకుని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కసారి హ్యాండ్ మొత్తం సరిపోతుందా లేదన్నది ఈ విధంగా కొలుచుకోండి. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి హ్యాండ్ అటాచ్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. ఇది కొత్త వారికి కూడా ఈజీగా ఉంటుందండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ పద్ధతిని ఫాలో అవ్వండి. ఫ్రిల్స్ ఖర్చుల్లోకి వెళ్ళిపోకుండా జాగ్రత్తగా చూసుకుంటూ కుట్టు వేసుకోవాలి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా హ్యాండ్ మొత్తం రౌండ్ అంతా కూడా నీట్గా కుట్టుకోవాలి. ఈ విధంగా అటాచ్ అవుతుందండి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ని బట్టి మార్క్ చేసుకుని ఫ్రిల్స్ మొత్తం లోపలికి పెట్టి ఈ విధంగా హ్యాండ్ను ఈక్వల్గా పట్టుకోండి. లూజు ఎంతైతే ఉందో హ్యాండ్ లూజ్ ఒకసారి చెక్ చేసుకుని ఒక మార్క్ చేసుకుని ఆర్మ్ రౌండ్ కూడా మార్క్ చేసుకోండి. మనం మార్క్ చేసుకున్న ప్రకారం కుట్టు వేసుకోవాలి. ఇట్లాంటి టాప్స్కి ఇట్లాంటి హ్యాండ్స్ వేసుకోవడం వల్ల నీట్గా ఉంటుందండి. నెక్స్ట్ మనం బయటికి వెళ్ళినప్పుడు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి కూడా ఇప్పుడు ఇట్లాంటి ఫ్రిల్స్ ఉన్న టాప్స్ ఎక్కువ వస్తున్నాయి కదా. ఈ విధంగా హ్యాండ్ అటాచ్ చేసుకొని చూడండి. రెండవ హ్యాండ్ కూడా లూజ్ చెక్ చేసుకుని అటాచ్ చేసుకోండి.
Please subscribe my channel. Thanks for watching.